హలో అండి. వెల్కమ్ బ్యాక్ టు భూలక్ష్మి రెసిపీస్ ఆర్ బ్లాగ్స్. ఈరోజు భూలక్ష్మి రెసిపీస్లో ఆనియన్ పకోడీ అండి. బండి మీద దొరుకుతాయి కదండి. బండి మీద దొరికేవంటే బండి మీద దొరికేవి కాదండోయ్, నేను ఇంట్లో తయారు చేసి మీకు చెప్తున్నాను. ఆనియన్ పకోడీ, నెక్స్ట్ ఆనియన్ బజ్జీ అండి. దానికోసము ఆనియన్ అయితే అలా కట్ చేసుకొని మ్యాష్ చేసుకోండి. అప్పుడు అన్నీ విడివిడిగా అవుతాయండి. ఆనియన్ అన్నీ ముక్కలు చూడండి, అలా చేసుకోండి. అందులో 2 టేబుల్ స్పూన్ల బియ్యం పిండి, 3 టేబుల్ స్పూన్లు అండి శనగపిండి, కొద్దిగా సాల్ట్, తగినంత సాల్ట్ వేసుకోండి. పచ్చిమిర్చి అండి అలా కట్ చేసుకొని వేసుకోండి. ఆమ్ అండి అలా మ్యాష్ చేస్తూ వేసుకోండి. ఆమ్ వేయడం వల్ల టేస్ట్ బాగుంటుంది, జీర్ణం కూడా అవుతాయండి. కొద్దిగా ధనియాల పౌడరు, కొద్దిగా పసుపు అండి, కొద్దిగా గరం మసాలా అండి. కారం తినేవాళ్ళు కారం వేసుకోండి. అవన్నీ కలుపుతూ ముందు బాగా కలుపుకోండి. కలిపిన తర్వాత అందులో కొద్దిగా వాటర్ వేసుకొని కలుపుకోండి. జారుడులా కాకుండా నేను కొద్దిగా కరివేపాకు వేస్తున్నానండి. కరివేపాకు వేసి వాటర్ వేసి కలుపుకుంటున్నాను. బజ్జీలకి అయితే ఎలా కలుపుకుంటారో అలా కలుపుకోవాలండి. చూడండి, ఇలా మ్యాష్ చేస్తూ కలుపుకోండి. అప్పుడు పచ్చిమిర్చి ఇవన్నీ వేసినాం కదండి, పచ్చిమిర్చిలో ఉన్న రసం అంతా మొత్తం అలాగ పడుతుందండి. అప్పుడు టేస్ట్ సూపర్ ఉంటుంది. ఇలా కలుపుకోండి. ఇలా మీకు సరిపోకపోతే మరి కొద్దిగా బియ్యం పిండి, మరి కొద్దిగా శనగపిండి వేసి కలుపుకోండి. కలుపుకొని మూత పెట్టి 10 నిమిషాలు రెస్ట్ ఇవ్వండి. స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టి ఆయిల్ వేసుకొని, ఆయిల్ హీట్ ఎక్కినాక అందులో ఈ కొద్దిగా పకోడీలు వేసుకోండి. చూడండి, నేను పకోడీలు వేసి చూపిస్తున్నానండి, బజ్జీలు అయితే వేసి చూపించలేదు. నిదానంగా కలుపుకోండి. మంచిగా ఫ్రై అవ్వాలి, మంచిగా తినాలి అంటే నిదానం ఉండాలండి, తొందరపాటు అవసరం లేదు. చూడండి, అలా మెల్లగా కలుపుకుంటూ విరిగిపోకుండా చూసుకోండి. ఈవెన్గా ఫ్రై అవ్వాలండి. అలా కలుపుకోవడం వల్ల ఈవెన్గా ఫ్రై అవుతాయి. ఈవెన్గా ఫ్రై అవ్వడం వల్ల చాలా టేస్టీగా చాలా బాగుంటాయండి. స్టవ్ని మీడియంలో పెట్టి ఫ్రై చేసుకోండి, అప్పుడు లోన కూడా ఉడుకుతాయండి. హై ఫ్లేమ్లో పెట్టి ఫ్రై చేశారంటే బయట నుంచి క్రిస్పీగా అయిపోతే లోన ఉడకవండి. చూడండి, అలా ఉడికినప్పుడు తీసేయండి. పిల్లలు ఎప్పుడు బయట బడ్డీల పైన దీనిపైన కొనుక్కుంటారు కదండి. అలా కొనుక్కునే బదులు ఇంట్లోనే సాయంత్రం ఇలా చేసి పెట్టండి. ఓ రెబ్బ కరివేపాకు, కొద్దిగా పచ్చిమిర్చి అండి వేసి ఫ్రై చేసి వేసుకోండి. పైనుంచి గార్నిషన్ సూపర్ బాగుంటుందండి. పచ్చిమిర్చి ఎలా తింటూ పకోడీ తింటూ నా సామిరంగా ఉంటుంది. సూపర్ అండి. ఒకసారి ట్రై చేయండి. ఇంట్లో ట్రై చేసి చెప్పండి. కమెంట్ బాక్స్లో కమెంట్ చేసి చెప్పండి మీకు బజ్జీ నెక్స్ట్ పకోడీ ఎలా సెట్ అయిందో. చూడండి, ఇలా ఉడికాయండి. బజ్జీ కూడా బాగానే ఉడికినాయండి. హోలీ స్పెషల్ అండి. ఇక్కడ హోలీ అనే కాదండి, దేనికైనా చేసుకుంటారు. ఓకేనా ఫ్రెండ్స్, బాయ్.